ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। మనం 16వ శ్లోకం మూలం ఏదైతే ఉందో దానిపైన భాష్యం కంప్లీట్ అయింది. జస్ట్ 2 లైన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది చూసే ముందర ఎంటైర్ సమ్మరీ చూద్దాం ఒకసారి. సమ్మరీ అంటే సారాంశం. ఎన్ని టాపిక్స్ దీంట్లో వచ్చినాయి మనకి ఈ 16వ శ్లోకంలో, మన భాష్యకారుల వారు ఏ విధంగా డిస్కస్ చేశారని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి అది ఒకసారి చూద్దాం. చూసిన తరువాత అప్పుడు లాస్ట్ భాష్యకారుల వారు శంకరాచార్యుల వారు మనకు ఈ శ్లోకం నుంచి మనం ఏం పొందాలి అనేది 2 లైన్స్లో ఇచ్చారు లాస్ట్కి. యాక్చువల్గా చెప్పిన తర్వాత సారం చెప్పొచ్చు, కానీ అది సారం ఇది ఈ మనం ఏం పొందాలనేటువంటిది తర్వాత ఈ సారం అయిన తర్వాత చూస్తే బాగుంటుందని నా ఆలోచన. ఫస్ట్ మొత్తం సారాంశం ఈ శ్లోకంతో చూద్దాం. నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః త్వనయోస్తత్వదర్శిభిః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్ 2 పాదాలు, సెకండ్ లైన్ 2 పాదాలు, కానీ సెకండ్ లైన్ మొత్తం కలిపి ఒక సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ లైన్లో 2 డిఫరెంట్ సెంటెన్స్ ఉన్నాయి. ఎక్కడైతే క్రియాపదం ఉంటుందో అక్కడ ఒక సెంటెన్స్ అవుతుంది. రాముడు తిన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, రామలక్ష్మణుడు వెళ్తున్నారు. ఏంటి ఇక్కడ రాముడు తిన్నాడు అన్నప్పుడు తినడం అనేటువంటిది క్రియ, లక్ష్మణుడు తిన్నాడు అంటే క్రియ, రామలక్ష్మణులు వెళ్తున్నాడు అన్నప్పుడు వెళ్ళడం అనేది క్రియ. కాబట్టి ఫస్ట్ లైన్లోని సెంటెన్స్ ఏమో రాముడు తిన్నాడు ఒక పదం, లక్ష్మణుడు తిన్నాడు 2 పదం, రామలక్ష్మణులు వెళ్తున్నారు 3వ పదం, 3వ వాక్యాలు అలా అయింది. కాబట్టి ఇక్కడ కూడా అసతః భావః నా విద్యతే ఒక సెంటెన్స్, సతః అభావః నా విద్యతే సెకండ్ సెంటెన్స్, ఉభయోః అనయోః ఉభయోః అపి అంతః తత్వదర్శిభిః దృష్టః ఇది థర్డ్ సెంటెన్స్. 3 వాక్యాలు మనం ఈ శ్లోకం నుంచి తీసుకున్నాం. మెయిన్గా మన విచారణ జరిగింది ఫస్ట్ సెకండ్ వాక్యాల పైన. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, అసతః భావః న విద్యతే, నాసతో విద్యతే భావః. దీంతో నాని భావతో కనెక్ట్ చేయాలి, ఎందుకంటే భావ అనేది క్రియాపదం, దాంతో కనెక్ట్ చేస్తున్నాం. సారీ, నా భావ కాదు, విద్యతో కనెక్ట్ చేయాలి. విద్యతే అనేది క్రియాపదం. అయితే నా అసతః
భావః నా విద్యతే. అసత్యమైనటువంటి ఈ జగత్తుకు భావః స్వతః ఉనికి లేదు. ఇది ఫస్ట్ టాపిక్ ఇక్కడ భాష్యంలో. ఇక్కడ భాష్యంలో ఏమంటున్నారు భాష్యకారుల వారు? అసత్ అంటే ఇప్పుడు ఏం తీసుకున్నారు? అసతః ఈజ్ ఈక్వల్ టు అవిద్యమానస్య శీతోష్ణాదేహి అన్నారు. సకారణస్య చ. అవిద్యమానం అంటే వాస్తవానికి లేనిది అన్నమాట. ఏది వాస్తవానికి లేనిది? శీతోష్ణాది. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానము, అవమానం ఏదైతే అంటున్నామో 14 శ్లోకంలో వచ్చింది కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో తాదాత్మ్యం చెందినప్పుడు మనకు శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానము, అవమానము ఇవన్నీ కూడా కలుగుతున్నాయని. కాబట్టి ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి కారణం ఏంటి? ఇంద్రియాల యొక్క సంయోగం. ఇవన్నీ కూడా ఏంటి? అసత్. మనం అసత్ అనేటువంటి శబ్దానికి రెండు అర్థాలు చూసాం. ఒకటి తుచ్చరూప అసత్, రెండు మిథ్యారూప అసత్. తుచ్చం అంటే కంప్లీట్గా ఎప్పటికీ లేనిది. అది ఏది? కుందేలు కొమ్ములు. కుందేలు కొమ్ములు అనేది ఉండదు. గగన పుష్పం, ఆకాశంలో పుష్పం ఉండదు. వంద్యాపుత్ర, గొడ్రాలికి పుత్రుడు ఉండడు. ఇది కంప్లీట్గా లేనిదైతే ఉందో దాన్ని ఏమంటాం? తుచ్చం. ఇంకోటి ఏమి? మిథ్యారూప అసత్. మిథ్యారూపంలో ఉన్న అసత్ ఏంటి? ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనటువంటిది అయితే ఉందో అది మిథ్య. అంటే కంప్లీట్గా లేదు, టెంపరీగా ఉంది. దాన్ని ఏమన్నాం? మిథ్యానం. కాబట్టి ఈ జగత్తులో శీతము, చలి, ఉష్ణము, వేడి, మానము, అవమానము. మానం అంటే సన్మానము, అవమానము. ఇవి రెండు కూడా నిత్యం ఉన్నాయా? ఏవైనా ఈ ద్వంద్వాలు? సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, మానము, అవమానము, రాగము, ద్వేషం, ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉండేవి కావు. వస్తున్నాయి పోతున్నాయి, వచ్చి వెళ్తున్నాయి. కాబట్టి ఆగమాపాయన. కాబట్టి ఏంటి? అనిత్యాహ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనిత్యాహ. ఇవేంటి? ఆగమాపాయని. ఈ స్వభావం ఏంటంటే ఎప్పుడు వస్తూ వెళ్ళేటువంటి స్వభావమే. వచ్చి ఉండడం అనేది లేదు, వస్తూ వెళ్తూ ఉంటాయి కంటిన్యూస్గా. కాబట్టి ఇవన్నీ అనిత్యాలు. అంటే ఏంటి? అసత్యం. ఏదైతే నిత్యమై ఉందో అసత్యం అవుతుంది. ఎందుకు? నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికీ ఉంటుంది. సత్యం ఏంటి? 3 కాలాల్లో ఉండే సత్యం. మరి శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి? ఒక సమయంలో వస్తున్నాయి, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? మిథ్యా. వాటికి స్వతహా ఉనికి లేదు. సకారణస్య, వాటి కారణం కూడా ఏదైతే ఉందో వాటి కారణం కూడా లేదు అన్నారు. ఇది జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు అవన్నీ మిథ్య అంటే ఒక మాట చెప్పారు. వికారహి సహా. ఈ మాత్రా స్పర్శలు ఏదైతే శీతో సుఖ దుఃఖాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి? వికారాలు. వికారాలు అంటే ఏంటి? అవి మార్పు చెందేటువంటివి. అవి కార్యం. వికారం అంటే కార్యం. కార్యం అనేటువంటిది అది మార్పు చెందుతూ ఉంది. వికారహచ వ్యభిచరతి. వికారం ఒక కార్యం ఏదైతే ఉందో, ఈ కుండ తయారు చేశాము, ఈ కుండ రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటుంది. ఒక మనిషిని సృష్టించాడు భగవంతుడు, మనిషి రోజు రోజుకి మార్పు చెందుతూ ఉన్నాడు. మార్పు చెందడం వల్ల ఇది అనిత్యం. నిత్యమైనది ఎటువంటి మార్పు లేకుండా ఉండాలి. కానీ అనిత్యమైనటువంటిది అయితే ఉందో అది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి అసత్ అంటే ఏంటంటే జగత్తు, సమస్త జగత్తులో మనం ఎక్స్పీరియన్స్, మనం అనుభూతి పొందేటువంటి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, మానవమానాలు ఇవన్నీ కూడా ఈ అసత్ అనేటువంటి శబ్దంలోకి వచ్చాయి. అసత్ అంటే ఏంటి? ఇక్కడ అసతః ఈజ్ ఈక్వల్ టు జగతః. అంటే జగత్తుకి భావః అంటే ఉనికి లేదు. అంటే ఏంటి? సత్యం కాదు. అంటే ఏంటి? అది మిథ్య. జగత్తు మిథ్య అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్ అయింది. స్వామీజీ ఓన్లీ కుండనే మాత్రం అంటే కుండ కాదప్ప, కుండ కాదు. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్ వ్యతిరేకేన అనుపలబ్ధే అసత్ తథా సర్వః వికారః. కారణ వ్యతిరేకమైన అనుపలబ్ధే అసత్. కుండనే కాదు, సమస్త జగత్తు కూడా మనం విచారణ చేసినప్పుడు, కంటితో చూసినప్పుడు కుండ మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కుండను బాగా అబ్జర్వ్ చేస్తుంటే మనకేం తెలుస్తుందంటే కుండ లోపల మట్టి ఉంది,
బయట మట్టి ఉంది, కింద మట్టి ఉంది, పైన మట్టి ఉంది. ఎక్కడైతే కుండ ఉందో అక్కడ ఎక్కడ నేను టచ్ చేసినా కూడా అక్కడంతా కూడా మట్టి ఉంది. మట్టి కంటే కుండ సపరేట్గా లేదు కాబట్టి కుండ అనేటువంటిది ఒక రూపానికి ఇవ్వబడినటువంటి నామము. కాబట్టి కుండ అనేది అసత్యం అని తెలిసింది. పోనీ మట్టి సత్యం అనుకున్నాం. నీటితో చూసినప్పుడు నీటి నుంచి మట్టి ఉద్భవించింది కాబట్టి జలం నుండి, అప్పుడు జలం సత్యమైనప్పుడు మట్టి మిథ్య అయిపోయింది. అలా జలము అగ్ని నుండి, అగ్ని వాయువు నుంచి, వాయువు ఆకాశం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆకాశం సత్యం అనుకున్నాం, మిగతావన్నీ మిథ్య అనుకున్నాం. కానీ ఆకాశం కూడా మాయ నుంచి వచ్చింది కాబట్టి ఆకాశం కూడా మిథ్య. పోనీ మాయా సత్యం అంటారా? మాయ పుట్టలేదు కావచ్చు, ఆ పరమాత్మ నుంచి రాకపోవచ్చు, కానీ పరమాత్మని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి మాయని కూడా సత్యం అనడానికి లేదు. ఏదైతే ఆశ్రయించుకొని ఉందో మరి అజ్ఞానం వల్ల మాయ నశించిపోతుంది. బ్రహ్మ విబోధనాశ వివేకచూడమని అంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన వెంటనే నశించిపోయేది మాయ. కాబట్టి ఇటువంటి మాయని గురించి కూడా మనం సత్యం అనడానికి లేదు, కారణం అనడానికి లేదు. కాబట్టి మాయ కూడా ఒకప్పుడు అనాదిగా ఉంది, ఇప్పుడు ఉంది, కానీ జ్ఞాన ఉత్పత్తి అనంతరం మాయ అనేది నశించిపోతుంది. కాబట్టి మాయ కూడా ఏంటి? మిథ్య. ఇప్పటి వరకు మనం లాస్ట్కి ఏమనుకుంటామంటే పరమాత్మనే అన్నిటి కారణమని, పరమాత్మ కారణం అనుకున్నాం. కానీ పరమాత్మ కారణం కాలేడు. ఎందుకంటే ఈ సమస్త జగత్తును కూడా మనం ఏమన్నాం ఇప్పుడు? కార్యకారణ ప్రపంచం మిథ్య. కుండ అనేది కార్యం మిథ్య, మట్టి కారణం మిథ్య. మట్టి కార్యం మిథ్య, జలం కారణం మిథ్య. ఆకాశం అనే కార్యం మాయ నుంచి ఉత్పన్నమైంది కాబట్టి ఆకాశం అనే కార్యం మిథ్య, మాయ అనేది సత్యం అనుకున్నాం. కానీ మాయ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది, తనకు స్వతహాగా ఉనికి లేదు కాబట్టి మాయ కూడా మిథ్య అని తెలిసిపోయింది. కాబట్టి కార్యము కారణం రెండేంటి? మిథ్య. ఈ ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ నాసతో విద్య భావ అంటే కార్యకారణ ప్రపంచం మొత్తం కూడా మిథ్య. మరి అన్నీ మిథ్య అయినప్పుడు జీరో ఉంటుందా? మరి సత్యం ఏదైనా అంటే జీరో పైన ఈ సృష్టి యొక్క ఉనికి ఉందా? సృష్టి ఆధారపడి ఉందా జీరో పైన, శూన్యం పైన అని డౌట్ వస్తుంది. దానికి మళ్ళీ భాష్యకారులు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ సెంటెన్స్ స్టార్ట్ చేశారు. ఏంటి? సతః అభావహన విద్యతే. సత్యం అనేది ఒకటి ఉంది, ఎప్పటికీ ఉంటుంది అన్నారు. అది లేకపోవడం అనేది లేదు. ఈ మిథ్య జగత్తు ఒకరోజు నశించిపోతుంది, ఉన్నట్టు కనిపించి నశించిపోతుంది. కానీ సత్యం అనేది ఒకటి ఉంది, అది ఎప్పటికీ నశించిపోదు, ఎప్పటికీ మార్పు చెందదు. అదొకటి ఉంది, అదే జగత్తుకు కారణం అని అన్నారు. అదెవరు? సత్యం బ్రహ్మ. ఎటువంటి వాడు బ్రహ్మ? కార్యరూపంలో ఉన్నాడా? వస్తు రూపంలో ఉన్నాడా? లేదు. పోయి కారణం అంటున్నాం, జగత్ కారణం బ్రహ్మ అంటాం మనం. సమస్త జగత్తు కారణం ఎవరు అంటే పరమాత్మ అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం, శివుడు అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం, ఏదో పేర్లు ఇస్తున్నాం మనం. మరి సమస్త జగత్తు కారణం అని అంటాం ఇప్పుడు? అనలేము. ఎందుకంటే కారణమైనది కూడా మారుతూ పోవాలి. మారేదంతా మిథ్య. ఏ విషయ బుద్ధి వ్యభిచరతి తత్ అసత్. ఏదైతే మారుతూ ఉందో అది అసత్యమైపోతుంది. ఇప్పుడు కుండని మనం కారణం అనుకున్నాం, మట్టిని కారణం అనుకున్నాం. మట్టిని కారణం అనుకున్నప్పుడు కుండగా తయారవ్వడానికి మట్టిలో మార్పు చెందిందా లేదా? మట్టి మారిందా లేదా? దాని షేపును మార్చుకుందా లేదా మట్టి? కాబట్టి మట్టి ఏమైపోయింది? అసత్యం. మట్టి ఘనంగా ఉంటుంది, ద్రవంగా ఉండదు, నీరు ఉండదు. మట్టి మనం ముద్ద చేయాలి, నీరు పోసినప్పుడు ముద్ద చేసినప్పుడు మట్టి మారిందా లేదా? దాని షేప్ మార్చినామా లేదా మట్టిని కుండలా తయారు చేయడానికి? కాబట్టి మట్టి మారడం వల్ల మట్టి కూడా ఏంటి? మిథ్య. మరి కారణం కూడా ఎప్పుడు కూడా మారుతుంది, కార్యంగా మారడానికి. కారణము కార్యంగా ఉత్పన్నం అవ్వడానికి కారణం మారుతుంది. కార్యము మారింది కాబట్టి కార్యం ఏంటి? కుండ సృష్టించబడింది, పగిలిపోయింది కాబట్టి మిథ్య. కారణము కూడా మట్టి కూడా కుండ రూపంని తీసుకొని మళ్ళీ కుండ రూపం నుంచి మళ్ళీ కుండ ముక్కల రూపంలోకి వస్తుంది, అంటే మార్పు చెందుతుంది. కాబట్టి మట్టి కూడా మిథ్య. అంటే కార్యము కారణం రెండు మిథ్య. మరి జగత్తు కార్యము, పరమాత్మ కారణం అనుకుంటే జగత్తు ఏ విధంగా అయితే మిథ్య అయిందో పరమాత్మ కూడా అదేవిధంగా కారణం మిథ్య అయిపోతుంది. మార్పు చెందాలి కదా. ఇప్పుడు మార్పు ఏదైతే ఎంతుందో మిథ్య అని ఇప్పుడు మనకు ఒక లాజిక్ ఇచ్చాము, మనము ఒక యుక్తిని యూజ్ చేసాము. కాబట్టి ఇప్పుడు పరమాత్మ కూడా కారణం అనుకుంటే ఏదైనా సరే కారణము కార్యంగా మారడానికి అది మార్పు చెందాలి. పాలు అనేటువంటిది ఒక కారణం అనుకుంటే పాలు పెరుగుగా మారడానికి మొత్తం మారిపోయిందా లేదా?
పాలు పెరుగుగా మారిపోయినప్పుడు మనకు పెరిగినటువంటి కార్యం వచ్చింది. సో ఇప్పుడు పాలు సపరేట్గా ఉన్నాయా? లేవు. పాలు మిథ్య అయిపోయింది, పెరుగు మిథ్య, రెండు మిథ్య ఉన్నాయి, రెండు సత్యంగా లేవు. మరి పరమాత్మ కూడా సత్యం కాదు, మిథ్య అయిపోతారా అని క్వశ్చన్ వస్తుంది. అందుకని మనం ఏమంటున్నామంటే పరమాత్మని కార్యము కారణము రెండు కాకుండా ఉన్నది పరమాత్మ. పరమాత్మ సృష్టికి కారణం కాదు. దేం కారణం సృష్టికి? మాయా, అవిద్య, అజ్ఞానము. అజ్ఞానజన్య మన కర్మలు కారణం. రజ్జు సర్పము ఎగ్జాంపులే మనకు మంచిది. తాడును చూసి ప్రాము అని భ్రమపడుతున్నాం కదా, అక్కడ తాడు ఏంటి ఆధారం? దేనికి? పాము సృష్టించడానికి. పాము సృష్టింపబడిందంటే అక్కడ తాడు అనేది ఉంది కాబట్టి. సో చీకట్లో నాకు తాడును చూసి నేను పాము అని అనుకున్నానంటే అక్కడ నాకు పాము అనేది క్రియేట్ అయింది, సృష్టించబడ్డది. మరి పాము అనేది సృష్టించబడడానికి కారణం ఏంటి? తాడు ఉంటేనే కదా. అక్కడ తాడే లేకపోతే 20 అడుగులు ఇంట్లో నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చాను. ఫ్లోరింగ్ ఉంది, టైల్స్, గ్రానైటో, మరి మట్టిలో ఏదో నడుచుకుంటూ వచ్చాను రాత్రి 12 గంటలకి. 20 అడుగులు నడుస్తున్నప్పుడు నేను ఫ్లోరింగ్ చూస్తున్నప్పుడు నాకు రానటువంటి భయము ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే తాడు పాము యొక్క రెండింటి యొక్క ఆకారం సమానంగా ఉంది కాబట్టి, పోలిక ఉంది కాబట్టి. కాబట్టి నా పాము నేను చూడడానికి కారణం ఏంటి? అక్కడ తాడు. తాడు నిజంగా పామును సృష్టించిందా? లేదు. మరి సృష్టించినప్పుడు పాము కనిపించింది, నేను భయపడ్డాను. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో నాకు, ఇక్కడ లైట్ వేసి మా నాన్నగారు చూడబ్బాయి ఇది ఇక్కడ ఉంది ఏంటో తాడు, వాస్తవానికి ఇక్కడ ఉంది తాడు, పాము కాదు అని ఎప్పుడైతే తండ్రి చెప్తున్నారో అప్పుడు పిల్లవాడికి మనకేమనిపిస్తుంది? ఓహో ఇక్కడ ఉంది తాడు. అయం రజ్జు అయం సర్ప రజ్జు ఏవా, అయం సర్ప ఈ సర్పము ఈ పాము రజ్జుయే. నా భ్రమతో నేను దీన్ని సర్పం అనుకున్నాను, భయపడ్డాను అనుకుంటాం. సో ఎందుకు వచ్చింది అక్కడ? పాము ఎందుకు క్రియేట్ చేయబడ్డది? అజ్ఞాన కారణం చేత. ఎలా నశించిపోయింది పాము? జ్ఞానం చేత. మరి అజ్ఞానం వల్ల పాము సృష్టించబడ్డప్పుడు ఏ అజ్ఞానం వల్ల పాము సృష్టించబడింది చెప్పండి? దేని యొక్క అజ్ఞానం వల్ల పాము అక్కడ మనకు కనిపించింది? తాడు యొక్క అజ్ఞానం. కరెక్ట్. తాడు అనేది తాడుగా మనకు తెలియకపోవడం వల్ల పాము అనేది మనకు కనిపించింది. కరెక్ట్. అదేవిధంగా మన సంసార దుఃఖానికి కారణం ఏంటంటే సత్యాన్ని సత్యంగా గుర్తించకపోవడమే మన సంసారికి కారణం. నేను సత్స్వరూపమైనటువంటి బ్రహ్మము అనేటువంటి యాథాత్మ్య జ్ఞానం, వాస్తవ జ్ఞానాన్ని మనం గుర్తించకపోవడమే మన సంసారానికి కారణం. తాడు పామును చూసినప్పుడు, తాడు లోపల మనం పామును చూస్తున్నప్పుడు మనకు తాడు అనేటువంటి దాంట్లో 2 అంశాలు ఉన్నాయి, 2 రకాల జ్ఞానం ఉంది. ఒకటి సామాన్య అంశ, 2 విశేష అంశ. అయం రజ్జు, దిస్ ఈజ్ రోప్, ఇది తాడు. 3 భాషలు చెప్పాను. ఇది తాడు. సో ఇది కంప్లీట్ జ్ఞానం. ఇది కరెక్టా? ఇది తాడు అని అనుకున్నప్పుడు నీకు దాని మీద పాము కనిపించిందా? భయం అనిపిస్తుందా? రాదు. కాబట్టి ఇది తాడు అనేటువంటిది కంప్లీట్ జ్ఞానం. సో ఇది తాడు అన్న దగ్గర నీకు భయానికి ఏమైంది? ఎలా భయపడ్డావు? ఇది పాము అని భయపడ్డావు, అంతే కదా? ఇది తాడు, ఇది పాము, రెండిటి లోపల ఏం కామన్ ఉంది? ఇది అనేటువంటిది దిస్ ఇస్ అనేది సామాన్య అంశ. ఈ జ్ఞానం ఉందా లేదా మనకి? ఉంది. కానీ ఇది తర్వాత ఏమైతే వస్తుందో తాడు అని పెట్టే దగ్గర మనం ఏమనుకుంటున్నాం? ఆ జ్ఞానం, తాడు అనే జ్ఞానం మనకు కరెక్ట్గా లేదు. తాడు అనే జ్ఞానం లేకపోవడం వల్ల ఇది అని ఎక్కడ దేన్ని మనం మాట్లాడుతున్నాం? దేన్ని? ఇది అంటే ఏంటంటే షేప్, ఒక రూపం, ఒక ఆకారాన్ని మనం ఇది అన్నాం. ఇది అని దేని అంటాము? ఇది తాడు, ఇది
పూలమాల, ఇది భూఛిద్రము. అక్కడక్కడ వేసవి కాలం అయినప్పుడు మొత్తము మన పొలాల లోపల, పంట పొలాల లోపల భూమి పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు అదొక పాము ఆకారంలో కూడా వస్తుంది, గీతలు పడ్డట్టుగా. తాడు, పూలమాల ఇవన్నీ కూడా సమానం ఒక ఆకారంలో ఉన్నాయి లేవా? ఒక ఆకారంలో ఉన్నాయి. సో ఇది అనేటువంటి ఒక అంశం జ్ఞానం మనకు కలిగింది, కానీ ఇది ఎగ్జాక్ట్గా తాడా, భూఛిద్రమా, లేదంటే పూలమాలన అనేటువంటి జ్ఞానం మాత్రం మనకు కలగలేదు. ఎగ్జాక్ట్గా ఇది ఏమని తెలియలేదు. ఇక్కడ ఏమో ఉంది అంటే ఇది అనే అంశం మాత్రం తెలిసింది, కానీ విశేషమైన అంశం ఏంటంటే ఇది తాడు అని తెలియలేదు. తెలియకపోవడం అంటే ఏంటి? మన జ్ఞానం కప్పబడి ఉంది. అక్కడ తాడు ఉంది అనేటువంటి జ్ఞానం కప్పబడి ఉంది. కాబట్టి ఆవరణ శక్తి ద్వారా ఎప్పుడైతే మన జ్ఞానం కప్పబడి ఉందో, అది అవిద్య శక్తి, మాయ శక్తి ద్వారా కప్పబడి ఉందో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే దాని మీద మనం ఎప్పుడో ఒకప్పుడు పాము చూసుంటాము, టీవీలోనే ఇక్కడ చూసుంటాం కదా, ఆ పాముని దీని మీద మనం ఆరోపిస్తాం, సూపర్ ఇంపోజ్ చేస్తాం, ఆరోపిస్తున్నాం, దీనిపైన ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడ ఏముంది అంటే పాము అంటున్నాం. సో ఇది పాము అనే సెంటెన్స్లో ఇది అనేటువంటిది ఒక భాగం, పాము అనేటువంటిది ఒక భాగం. ఇది అనే సామాన్య జ్ఞానం అయితే ఉందో అది సత్యం, వాస్తవంగా ఉంది. ఇక్కడ విశేషమైన అంశం ఏంటంటే తాడుని పాము అనుకున్నాం, ఇది విశేషమైన అంశం. ఈ విశేషమైన అంశమే మనకు సమస్యను తీసుకొస్తుంది. ఈ విశేషమైనటువంటి అంశం యొక్క జ్ఞానం కూడా మనకు కరెక్ట్ కలిగి ఉంటే మన సంసారం ఉండదు, భయం ఉండదు. సంసారం అంటే ఏంటి? శోకమోహ రూప సంసారం, సుఖ దుఃఖ రూప సంసారం, జన్మ మరణ రూప సంసారం. సంసారం అంటే జననము, మరణము, సుఖము, దుఃఖము, రాగద్వేషాది సంకుల మనః, రాగద్వేషాలతో కూడుకున్న మనస్సు కలిగి ఉన్నటువంటి సంసారము. రకరకాల డెఫినేషన్స్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే ఇది తాడు అని తెలియలేదో అప్పుడు మనకు భయం అనేది స్టార్ట్ అయింది. వాస్తవానికి మనం సత్యాన్ని గమనిస్తున్నాం. సత్యం ఏంటి? దిస్ ఈజ్ ఈ సత్యమైన జ్ఞానం మనకు ఉంది, సామాన్య జ్ఞానం ఉంది. కానీ విశేషమైనటువంటి ఈ మిథ్యా జగత్తులో ఉన్నటువంటి వస్తువుల యొక్క జ్ఞానం, ఈ తాడా, ఇది పామ అనేటువంటి ఈ జ్ఞానం, విశేషమైన జ్ఞానం లేకపోవడం వల్ల, ఈ విశేష అంశ యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల మనం అక్కడ ఇంకా లేని దాన్ని ఊహించుకొని, అపోహతో కల్పించుకొని మనము దుఃఖానికి గురవుతున్నాం. కాబట్టి కంప్లీట్ జ్ఞానం, ఇది తాడు, ఇది పాము కాదు, ఇది పాము కాదు తాడు అని ఎప్పుడైతే ఈ మిథ్యాని మిథ్యాగా నువ్వు గుర్తించావో అప్పుడు సత్యం ఎలాగో మనం గుర్తించే ఉన్నాం, ఇది అని. మరి మిథ్యాని గుర్తించినప్పుడు మన సంసారం మొత్తం నశించిపోతుంది. ఏంటి మిథ్య? ఇది పాము కాదు. ఏంటిది? తాడు. తాడు మిథ్య కదా, సత్యమా? కాదు. ఈ మిథ్యా తాడుని మనం గుర్తించినప్పుడు ఈ ప్రాతిభాసికమైనటువంటి ఆరోపణ అయితే ఉందో పాము అనేటువంటిది, అది మనకు దూరం అయిపోతుంది. ఆ విధంగా మన సంసారం నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి పరమాత్మ ఏమంటున్నారంటే సత్యమైనటువంటి దానికి అభావం లేదు. ఎందుకు అంటే మనము ఒక వస్తువుని మనం ఎప్పుడైతే అనుభవంలో తీసుకుంటున్నామో, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చానది సైడ్ పాయింట్ అయింది. సో మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ టాపిక్లో సత్యమైనటువంటి ఒక వస్తువుని నేను అనుభవంలోకి తీసుకుంటున్నప్పుడు ఈ కుండని, ఇక్కడ నాకు ఏం కలుగుతుందంటే కుండ అనే ఒక వస్తువు ఉంది, ఈ కుండ యొక్క జ్ఞానం నాకు ఉంది, దాంతోపాటు సత్ అనేది కూడా ఉంది, సత్ యొక్క జ్ఞానం కూడా ఉంది. కుండ యొక్క జ్ఞానం, అనుభవం, సత్ యొక్క అనుభవం. పాట్ ఈజ్ అన్నప్పుడు ఈజ్ అనేది ఉంది, ఈజ్ యొక్క అనుభవం కూడా నాకు ఉంది, పాట్ ఉంది, పాట్ కుండ ఉంది, కుండ యొక్క అనుభవం కూడా నాకు ఉంది ఆ రూపాన్ని చూసి. అయితే ఈ రెండు రకాల బుద్ధులు మనకు కలుగుతున్నాయి. ఒకటి సత్ యొక్క అంశము, రెండు అసత్ యొక్క అంశము. అసతేమో కుండ, సతేమో ఈజ్ అంశం. రెండు రకాల అనుభవాలు మనకు కలుగుతున్నాయి. కానీ మనము కుండ అంశానిపైన మనం ఫోకస్ పెడుతున్నాం, సత్ అంశం పైన మనం ఫోకస్ లేదు. బాగా విచారణ చేస్తున్నప్పుడు కుండ అనేటువంటిది వ్యభిచరతి, తన ఉన్న స్థాయి నుంచి కిందికి పడిపోతుంది. కానీ సత్ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. సర్వత్రా ద్వే బుద్ధి సర్వైహి ఉపలభ్యతే.
ఉపలభ్యతే. ఇవి రెండు రకాల బుద్ధులు మనం ఒకటి సద్బుద్ధి, ఒకటి అసద్బుద్ధి, ఒకటి కుండ, ఒకటి సత్తు. ఈ రెండిటి యొక్క మనకు అనుభవం కలుగుతుంది. కానీ సద్బుద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా నిరంతరం అదే విధంగా ఉంది. కానీ ఘటబుద్ధి మాత్రం మారిపోతూ ఉంది. మారిపోయేదేంటి? మిథ్య. మారంది సత్యం. కాబట్టి మిథ్యా జగత్తు మొత్తం కూడా వెళ్ళిపోయినా కూడా సత్యం అనేటువంటిది ఒకటి ఉంది, అదే బ్రహ్మము అని ఈ సెంటెన్స్ ద్వారా, సెకండ్ సెంటెన్స్ ద్వారా నిరూపించబడ్డది. ఇప్పుడు మనకు పూర్వపక్షి వస్తారు. యాక్చువల్ ఇక్కడికి ఈ సెకండ్ లైన్, ఆ సెకండ్ సెంటెన్స్ కూడా కంప్లీట్ అయింది. కానీ పూర్వపక్షి ఒక ఆయన వచ్చి, అపోనెంట్ పర్సన్ వచ్చేసి ప్రతిపక్షం నుంచి ఆయన క్వశ్చన్ ఇస్తారు. ఏంటంటే, ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధి అవి వ్యభిచరతి చేత్. చూడయ్యా శంకరాచార్య వారు, చూడండి, ఇది కుండ. కుండ అనేది పగిలిపోయినప్పుడు, ఘటే వినష్టే అంటే కుండ పగిలిపోయినప్పుడు, ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం కుండ యొక్క జ్ఞానం కూడా మనకు ఉండదు. అనుభవం ఉంటుంది. కుండ ఇప్పుడు పగిలిపోయిన తర్వాత ఉండదు. కుండ పగిలిపోయినప్పుడు కుండ యొక్క అనుభవం కూడా పోయింది. కుండ యొక్క అనుభవం పోయినప్పుడు సద్బుద్ధి అనేది కూడా వెళ్ళిపోతుంది. కుండ ఉంది అంటున్నాం కదా, అప్పుడు ఉంది అనేటువంటి జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. కుండ ఉంటే కాలం ముందర ఉంది అని చెప్తాం, లేదు కాబట్టి వెళ్ళిపోయింది అన్నారు. అంటే వెళ్ళిపోవడం అంటే ఏంటి? వ్యభిచరించింది. ఏదైతే యద్విషయ బుద్ధి వ్యభిచరితి తత్ అసత్. ఏ వస్తువు యొక్క విషయం అయితే మనకు మనసులో మనకు అది వ్యభిచరిస్తుందో దాని యొక్క జ్ఞానం, అనుభవం అది అసత్యమైపోతుంది. మరి ఇప్పుడు కుండతో పాటు సత్తు పరమాత్మ కూడా వ్యభిచరిస్తున్నాడు కాబట్టి మిథ్య అయిపోతాడు కదా అని అడిగారు. అప్పుడు మన భాష్యకార వారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పటాదవపి సద్బుద్ధి దర్శన, కుండ పగిలిపోయినప్పుడు కూడా ఉంది అనేటువంటిది బట్ట లోపల కానీ, మైక్ లోపల కానీ, బిల్డింగ్లో కానీ అన్నిట్లో కూడా మనము ఉంది అనేదాన్ని గమనిస్తున్నాం అన్నారు. మళ్ళీ పూర్వపక్షి మూడో క్వశ్చన్ ఇస్తాడు. మూడో క్వశ్చన్ ఇస్తాడు. ఆయన సరే రెండో క్వశ్చన్ ఆయన ద్వారా అంటాడు. ఏమంటాడంటే, సరే మీకు కుండ పగిలిపోయినా కూడా సత్ యొక్క జ్ఞానము, సత్ యొక్క అంశము, సద్బుద్ధి బట్ట లోపల, మైక్ లోపల, బిల్డింగ్ లోపల కనిపిస్తుంది. అదేవిధంగా మా కుండ కూడా సత్యమే, మా జగత్తు కూడా సత్యమే. ఎలా అంటే పూర్వపక్షి అంటాడు, మా జగత్తు ఏదైతే ఉందో కుండ పగిలిపోయినప్పుడు ఇంకో కుండలో నేను కుండను చూస్తున్నాను కదా, ఇంకో దగ్గర కుండ ఉంది కాబట్టి మా జగత్ సత్యమే అన్నారు, మా కుండ కూడా సత్యమే అంటారు. ఇప్పుడు భాష్యకారులు ఏమంటారు? సమాధానం ఏమిస్తారంటే, లేదయ్యా, నా పటాదవ్ అదర్శనాత్, కుండని నువ్వు కుండ దగ్గర చూడొచ్చు, కానీ కుండని అన్ని కుండలు పగలగొట్టేస్తే ప్రపంచంలో ఉన్నవి కుండని నువ్వు మన కుండని నువ్వు బట్ట లోపల చూడగలుగుతావా? పెన్ను లోపల చూడగలుగుతావా? పెన్సిల్లో చూడగలుగుతావా? లేదు. కానీ మా సత్యం అనేటువంటిది ఎట్లుంది తెలుసా? సత్యమైనది కుండ ఉంది, మైక్ ఉంది, బిల్డింగ్ ఉంది, బట్టలు ఉన్నాయి, అంతేకాదు వ్యాధి ఉంది, దొంగ ఉన్నాడు, మంచి బాలుడు ఉన్నాడు, అన్నింట్లో కూడా మేము సత్యాన్ని దర్శించగలుగుతాము. కానీ మీ కుండలా దర్శించలేము, అందుకని మీ కుండ మిథ్య అయిపోతుంది అంటే. అప్పుడు పూర్వపక్షి మళ్ళీ మూడో క్వశ్చన్ ఏమేస్తారంటే, సరే మీరు అంటున్నారు కానీ మరి మీ కుండ పగిలిపోయినప్పుడు కుండ ఉంది అన్నప్పుడు కదా ఉంది అనే అనుభవం వస్తుంది, కుండ అనుభవం వస్తుంది. అసలు కుండని లేకపోతే ఉంది అనుభవం ఎట్లా వస్తుంది? రాదు కదా అన్నారు. దానికి భాష్యకారులు ఎవరు అంటారు, లేదయ్యా, కుండ అనేటువంటి ఒక నామరూపం ఉన్నప్పుడు నువ్వు ఏదైతే అనుభవంలోకి తెచ్చుకుంటున్నావో అది రిఫ్లెక్టెడ్ సత్తు ఎగ్జిస్టెన్స్, అది ఒరిజినల్ కాదు, శుద్ధమైన సత్తు కాదు. ఎందుకంటే శుద్ధమైనటువంటి సత్తు నేను ఎలా అనుభవిస్తావు? దానికి భాషగా చెప్తారు, నా విశేష అభావాత్, కుండనే లేకపోతే కుండ ఉంది అనేటువంటి ఉందిని మనం ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం? కాము. కుండ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నావు ఉంది అనేటువంటిది ఉందో సత్తు, ఆ సత్తు ఏదైతే ఉందో అది ఒరిజినల్ సత్తు కాదు, అది రిఫ్లెక్టెడ్ ప్రతిబింబం. అది అద్దంలో నీ బొమ్మను చూసుకున్నట్టుగా అది రిఫ్లెక్టెడ్ సత్తు. ఎందుకు? ఒరిజినల్ సత్తు నువ్వు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేవు. ఎందుకు? ఇంద్రియాలు దేనికోసం ఉన్నాయి? కళ్ళు ఒక వస్తువు ఏదైతే ఆకారంతో ఉందో దాన్ని చూడడానికి ఉంది. భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి వస్తువుల్ని, విషయాన్ని చూడడానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మనసు ఇవన్నీ ఉన్నాయి. కానీ పరమాత్మ సూక్ష్మం. కరోనా వైరస్ని చూడడానికి మాకు మైక్రోస్కోప్ ఉంది, కానీ పరమాత్మను చూడడానికి ఏ స్కోపులు లేవు. కాబట్టి ఇంద్రియ అగోచరుడు అనేటువంటి వాడు, మనస అగ్రాహ్యం,
బుద్ధి ద్వారా గ్రహించలేనటువంటి వాడు, ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలు కనిపించినటువంటి పరమాత్మని గురించి ఇవేవి కూడా చూడలేవు. కాబట్టి సత్యమైనటువంటి పరమాత్మని మనం చూడాలనుకోవడం మూర్ఖత్వం, చూడలేము. ఎందుకంటే అది నువ్వు అయి ఉన్నావు కాబట్టి. నీకంటే వేరుగా ఉన్నదాన్ని నువ్వు అనుభవంలోకి తీసుకోగలుగుతావు, కానీ నువ్వు అనుభవం తీసుకుంటావా? చక్కెర ఎప్పుడైనా సరే, చెరుకు ఎప్పుడైనా సరే, చెరుకు ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. చెరుకు ఎప్పుడైనా స్వీట్ని అనుభవిస్తుందా? దాని స్వరూపం ఉండడమే. కానీ ఎప్పుడు కూడా దాని మీద ఇంకొక కేజీ షుగర్ తెచ్చి పోసినా కూడా చెరుకు పైన అది తీయగానే ఉంటుంది, కానీ అది ఇంకా అనుభవం అనేది ఉండదు. ఐస్లో పెట్టినటువంటి, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళకి ఎప్పుడైనా సరే, చల్లగా ఉన్న నీళ్ళకి ఇంకా కొంచెం మన టెంపరేచర్ ఇంకా లో చేసి ఇంకా చల్లగా చేస్తుంటే అయ్యో నాకు చలేస్తుంది అంటది. అది దానికి అనుభవం వస్తుందా? రాదు. ఎందుకంటే దాని స్వరూపమే చల్లగా ఉండడం. స్వీట్కు స్వీట్నెస్ అనేది దాని స్వరూపం అయిపోయింది. అదేవిధంగా నీ స్వరూపం ఏంటంటే సచ్చిదానందము, సత్తు, ఎప్పటికీ ఉండేది. చిత్తు, కాన్షియస్నెస్, చైతన్యము, ఆనందము ఎప్పటికీ ఉన్నదాన్ని ఎలా అనుభవిస్తావు? అనుభవించలేవు. ఎందుకంటే అది నువ్వు అయి ఉన్నావు కాబట్టి. అనుభవించాలంటే నీకంటే వేరైనటువంటి ఒక వస్తువును అనుభవిస్తాం. నాకంటే వేరేది ఏది ఉందో అది మిథ్య, అది నేను కాదు. కాబట్టి ఈ సత్తు ఏదైతే మనం అనుభవిస్తున్నామో, మన కుండ బకెట్ వాటర్ తీసుకునే ఎగ్జాంపుల్ చూసాం, సూర్యుడు గురించి రిఫ్లెక్టెడ్. అదే ఇక్కడ ఎగ్జాంపుల్. అదే ఎప్పుడైతే ఒక వస్తువు ఉందో దాని పక్కన ఉన్నటువంటి సత్తు అనేది ఏదైతే ఉందో అది ప్రతిబింబ సత్తు, అది ఒరిజినల్ సత్తు కాదు. ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, కుండ పగిలిపోయినప్పుడు ఈ సత్తు ఒరిజినల్ సత్తులోకి మారిపోతుంది. ఆ ఒరిజినల్ సత్తుని మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేము. కుండలో ఉన్నప్పుడు ఖాళీ స్పేస్ అయితే ఉందో, ఈ కుండలో ఉన్న ఖాళీ స్పేస్ని మనం చూసి అవును ఘటాకాశము కుండ స్పేస్ అని అనవచ్చు. కానీ కుండను ఒకసారి పగలగొట్టిన తర్వాత ఈ కుండ స్పేస్ అనేటువంటి రూమ్ స్పేస్లో ఆకాశం మొత్తం అంతటా వ్యాపించిపోతుంది. అప్పుడు దీన్ని ఏమంటాం? అనుభవంలోకి వస్తుందా కుండ స్పేస్? రాదు. కుండ అనే ఉపాధి ఉన్నప్పుడు కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశం అన్నాము. బిల్డింగ్ అనేది ఉంటే బిల్డింగ్లో ఉన్నటువంటి స్పేస్ని, రూమ్లో ఉన్న స్పేస్ని బిల్డింగ్ ఆకాశం అన్నాము, రూమ్ ఆకాశం అన్నాము, రూమ్ స్పేస్ అన్నాము. కానీ ఈ బిల్డింగ్ని, కుండని పగలగొట్టేస్తే ఈ ఘటాకాశము, రూమ్ ఆకాశం ఏమైపోతుంది? మహాకాశంలో కలిసిపోతుంది. మహాకాశాన్ని మనం అనుభవం చెందలేము, చూపించలేము. కాబట్టి ఒక వస్తువు, ఒక ఉపాధి ఉన్నప్పుడే దాన్ని మనం చెందొచ్చు, దాని అనుభవంలోకి పొందొచ్చు అనే విషయాన్ని చెప్పారు. ఎంత అయిన తర్వాత పూర్వపక్షి ఒక సైడ్కి వచ్చి మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. సరే, కుండ అనేది సత్యం అంటున్నారు, సరే కుండ అనేది మిథ్య అంటున్నారు, అస్థి ఉనికి ఏమో సత్యం అంటున్నారు. కుండ అస్థి, కుండ ఉంది అన్న దాంట్లో ఉంది అనేది సత్యం అంటున్నారు. ఇవి రెండు కూడా సత్యము, ఒకటి మిథ్య. రెండు విరుద్ధ స్వభావాలు. చీకటి వెలుతురు, అజ్ఞానం జ్ఞానము, ఇవి రెండు ఒకే దగ్గర ఎలా ఉంటాయి? ఒకే వ్యక్తిలో ఉన్నాయి ఇవి. కుండ సత్యం అనేది ఒకే వస్తువు కుండలోనే ఉంది. కుండలో ఏముంది? కుండ అనేది ఉంది, అసత్యము అక్కడ ఉనికి, అస్తిత్వం, సత్ అనేటువంటిది కూడా, సద్బుద్ధి కూడా అక్కడనే ఉంది, సత్యమైంది. రెండు ఎలా ఉండగలుగుతాయి? ఆపోజిట్ ధర్మాలు గలవి. ఒకే రూమ్లో చీకటి వెళ్తూ రెండు ఒకేసారి ఉంటాయా? ఉండలేవు అని పూర్వపక్షి క్వశ్చన్ వేసినప్పుడు భాష్యకారులు మంచి ఆన్సర్ ఇచ్చారు. చూడయ్యా, దూరం నుంచి చూస్తున్నప్పుడు మరీచి జలము, ఎండమావులు వాస్తవానికి అక్కడ లేవు. ఎక్కడైతే ఇసుక ఉందో ఆ ఇసుక పైన నీరు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఇసుక ముట్టి చూస్తే తడవట్లేదు. మరి నిజంగా ఒకదానిపైన ఒకటి అవి ఎలా కనిపిస్తున్నాయి? అసత్యమైనటువంటి ఎండమావులు నీళ్ళు, సత్యమైనటువంటి మట్టి, రెండు ఒకే దగ్గర ఎలా ఉన్నాయి? సంభవం అవుతుందా కాదా? అలాగే జగత్తు, జగదీశుడు, ఇవి రెండు కూడా ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ జగత్ అనేది మిథ్య. ఏ విధంగానైతే రోడ్డు పైన ఇసుక పైన వాటర్ ఏ విధంగానైతే మిథ్యగా ఉండి ఆ రోడ్డుని తడపలేకపోతుందో, అదేవిధంగా జగత్తు మొత్తం పరమాత్మ మీద ఆధారపడి ఉంది, కానీ పరమాత్మని అంటలేదు. జగత్తులో సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, యుద్ధాలు, మరణాలు ఏది ఉన్నా కూడా, ధర్మం, అధర్మం ఏది కూడా పరమాత్మని అంటలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పేశారు. దాని తర్వాత కన్క్లూజన్ ఇస్తారు. ఫైనల్గా ఏమంటారంటే, తస్మాత్ దేహాదేహే ద్వంద్వస్య సకారణస్య చ అస్తః న విద్యతే భావః. మరి కన్క్లూజన్ జస్ట్ అదే ఫస్ట్ రెండు లైన్లు ఇస్తున్నారు. కాబట్టి జగత్తుకి దాని కారణంతో పాటుగా మిథ్య అయితే మాయ అవుతుందో, మాయతో పాటుగా జగత్తుకి మొత్తం అస్తిత్వం అనేది లేదు. అలాగే పరమాత్మకి అస్తిత్వం, ఉనికి అనేది లేకపోవడం లేదంటే పరమాత్మ ఎప్పటికీ ఉన్నాడు. ఎందుకంటే అవ్యభిచారాత్, మార్పు చెందట్లేదు కాబట్టి పరమాత్మ ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ రెండో లైన్ గురించి చెప్తున్నారు. సెకండ్ లైన్, ఈ విధంగా ఎవరైతే ఆత్మ అనాత్మ యొక్క
అసత్ అంటే ఏంటి? ఆత్మ అనాత్మ, జగత్తు పరమాత్మ. సో ఈ రెండిటి యొక్క అంతః స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని ఏమంటాం? తత్వదర్శి అంటాం. తత్వదర్శుల ద్వారా మాత్రం తెలుసుకోబడింది. దేని యొక్క తత్వం, దేని యొక్క స్వరూపం? జగత్తు యొక్క మరియు పరమాత్మ యొక్క. ఏ విధంగా? జగత్తు మిథ్య, పరమాత్మ సత్యం. జగత్ మిథ్య మిథ్యేవ, సత్ సతేవ, అసత్ అసతేవ. అసత్ అంటే ఏంటి? మిథ్య, జగత్తు. జగత్తు మిథ్య మిథ్యనే, సత్యమైనటువంటి పరమ సత్యమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకున్నారన్నారు. దాని తర్వాత లాస్ట్ ఒక పాయింట్ ఏమి ఇచ్చారు? నిన్న నెక్స్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం మనం. ఏంటి? పరమాత్మ అనేటువంటిది తత్వం అనేటువంటి వర్డ్ తీసుకొని, తత్వం అంటే పరమాత్మ, సర్వనామ, అందరి నియమం కాబట్టి తత్ అంటే సర్వనామం పరమాత్మ. త్వ అంటే స్వరూపం. ఏంటి స్వరూపం? పరమాత్మ స్వరూపం సచ్చిదానందం. కాబట్టి తత్వం అంటే ఏంటి? సచ్చిదానంద స్వరూప బ్రహ్మం. ఆ బ్రహ్మని సదా ఎప్పుడు కూడా నిరంతరం చూస్తుండేటువంటి హ్యాబిట్. శీలం అంటే ఏంటి? హ్యాబిట్. ఎవరికైతే ఉందో, ఆ గుణం ఎవరికైతే ఉందో వాళ్ళని ఏమంటాం? తత్వదర్శి అంటాం. అలా తత్వదర్శి అనే శబ్దం నుంచి మనకు తత్ అంటే పరమాత్మ అని తెలిపి, పరమాత్మని నిరంతరము సత్యముని సత్యముగా, జగత్తును మిథ్యని మిథ్యగా చూసేటువంటి గుణము కలిగినటువంటి వీళ్ళకి ప్రపంచం వల్ల, ఈ జగత్తులో ఉండేటువంటి ఏ సుఖదుఖాల వల్ల కానీ, రాగద్వేషాల వల్ల కానీ, జయాపజయాల వల్ల కానీ, మానవమానాల వల్ల కానీ, ఆరోగ్యం అనారోగ్యం వల్ల కానీ ఎటువంటి ఎఫెక్ట్, బాధ అనేటువంటి సుఖం అనేటువంటిది కలగదు. ఎందుకంటే వీళ్ళు సాక్షి రూపంలో ఉంటారనేది ఇక్కడ భావం. ఇది అయిన తర్వాత భాష్యకారుల వారు లాస్ట్ 2 లైన్లు మనకు కన్క్లూజన్ ఇస్తున్నారు అన్నాం కదా. ఆ 2 లైన్లు చూద్దాం ఇప్పుడు. త్వం అంటే స్టేటస్, సచ్చిదానందం. నెస్ స్వభావం. అయితే ఈ మొత్తం శాస్త్రం నుండి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ శ్లోకం అయితే ఈరోజు 10వ క్లాస్. ఈ 10 క్లాసుల్లో ఈ శ్లోకం జరుగుతూ వచ్చింది. దీని నుంచి మనం ఏం గ్రహించాలి? సరే, సత్తు అసత్తు, అర్జునుడికి కృష్ణ ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ దీని నుంచి నేనేం చేయాలి? అర్జునుడికి మాత్రాస్పర్శాలు కలుగుతున్నాయని చెప్పారు. మాత్రాస్పర్శాలు కలుగుతున్నాయి. కృష్ణ నా యొక్క అర్జునుడు అక్కడ క్వశ్చన్ మీకు గుర్తుందో లేదో? ఇంకా చెప్పిన నాకైతే గుర్తుంటుంది, కంపల్సరీ గుర్తుండాలి. అందుకని ఎప్పుడు ఏమంటారంటే శాస్త్రంని చెప్పే వాళ్ళకు మొదలు ఉపయోగపడాలి. చిన్మయానంద స్వామీజీ మొన్న ఏదో ఆయన క్లాస్ ఆయన సినిమాలో చూస్తున్నాను, చిన్మయానంద స్వామీజీ గురించి. అక్కడ అన్నారు, 2 స్టూడెంట్స్ వచ్చారు ఫస్ట్ క్లాస్కి. అప్పుడు స్వామీజీ ఏమంటారంటే, ఈరోజు ముగ్గురు స్టూడెంట్స్ అంటారు. 3 స్టూడెంట్స్ విన్నారు ఈరోజు, నెక్స్ట్ రోజు ఇంకా పెరుగుతారంటారు. అప్పుడు 2 ఉన్నారు కదా వీళ్ళు అంటారు, స్వామీజీ మేము 2 ఉన్నాం కదా, ఎవరు స్టూడెంట్? మూడో వ్యక్తి అంటే, 1 నేను, 2 మీరిద్దరు, 3 అయిపోయింది అన్నారు. 1 + 2 3 అన్నారు. అంటే చెప్పేవారు ఇంకెక్కువగా వింటారు. ఎందుకంటే చెప్పే వాళ్ళకు మైండ్ ఇంకా వేరే దగ్గరకు వెళ్ళడానికి లేదు. వినేవాళ్ళు సడన్గా వాళ్ళకి ఏదో గుర్తు రావచ్చు. చెప్పేటువంటి వ్యక్తి యొక్క అద్దాలు బాగుంటే అద్దాలను చూసుకుంటూ కూడా వాళ్ళ మనసు గడిచిపోతుంది. వెళ్ళి అద్దాల వల్ల విరిగిపోయి గ్లాసెస్ ఏమైనా పగిలిపోయేదని ఉందనుకోండి, దాన్ని మరకుందనుకోండి, అది చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ చెప్పే వాళ్ళకి శిష్యులు, శ్రోతలు, వినేటువంటి వాళ్ళు వాటర్ తాగినా ఏం తాగినా అన్నీ గమనించినప్పటికీ కూడా వాళ్ళు ఈ పాయింట్ని పట్టుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. వెంటనే అటెన్షన్ మళ్ళీ డ్రా చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. అందుకని ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. సో నాకు గుర్తుంది ఏమన్నారంటే, మాత్రాస్పర్శాస్తు కౌంతే చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు. అంటే అర్జునుడు అడగలేదు, ఇండైరెక్ట్గా శంకరాచార్యులు అక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు అడిగినట్టు. ఏంటంటే, కృష్ణ ఆత్మ అనేటువంటి సత్యం, ఇంద్రియ అగోచరం, అది ఎవరిని బాధ పెట్టదు, ఎవరిని కొట్టదు, చంపదు. వేరే వాళ్ళకు ఏదో దానికి ఏమన్నా హీట్ లేదు, అది వేడైపోయిన బాడీని వేడి చేసి నాకు ఎక్కువ ఎండ కలిగినట్టు సూర్యుడిలాగా అది నన్ను తప్పింపజేయదు, ఎక్కువ చల్లదనాన్ని ఇవ్వదు. కాబట్టి ఆత్మ వల్ల నాకు సమస్య ఏమీ లేదు. భీష్ముడు, ద్రోణుడు మొత్తం ఆత్మని అనుకుందాం, నేను ఆత్మనే. సరే, మీరు అన్నట్టుగా ఆత్మలు సత్యం, నత్వేవాహం జాతు నాశం అని చెప్పారు కదా. నేను ఎప్పటికున్నాను, మీరు ఎప్పటికున్నారు, వీరందరూ ఎప్పటికున్నారు, సత్యం. ఓకే, ఉన్నాం మనం ఎప్పటికి ఉంటాం, కరెక్ట్, వదిలేయండి. కానీ నా సమస్య ఏంటంటే, అనాత్మ ప్రపంచం వల్ల సమస్య, ఈ జగత్తు వల్ల సమస్య.
ఈ అనాత్మ, ఆత్మ కానీ అనాత్మ, ఈ మిథ్యా జగత్తు అంటున్నారు కదా, అసత్యం అంటున్నారు కదా, ఈ అసత్యం వలన సమస్య. ఈ అసత్య జగత్తు నుంచి నాకు రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు, కష్టము, దుఃఖం అన్నీ కలుగుతున్నాయి. వీటి నుంచి నేను ఇలా బయటకు రావాలి అని అర్జునుడు క్వశ్చన్. దానికే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, మాత్రా స్పర్శాహాతో కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల సంయోగం జరిగినప్పుడు సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు కంపల్సరీ వస్తుంటాయి. అవి వచ్చినవి ఎప్పటికి ఉంటాయా? అనిత్యాహ ఆగమాపాయిన. వచ్చినాయి కాబట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అవి అనిత్యాహ, అనిత్యం కాబట్టి వాటిని సహించు, వాటిని వివేకం ద్వారా గ్రహించు, గుర్తించు. ఏంటి అది అసత్యం, అసత్యమే, నేను సత్యం, నన్ను ఎప్పటికి కూడా ఇది అంటలేదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండు అని చెప్పారు. అందుకనే ఇక్కడ కూడా మనకు అర్జునుడికి అక్కడ ఏదైతే క్వశ్చన్ అది సమాధానం చెప్పారో దాన్ని ఇక్కడ మనందరికీ కూడా చెప్పాలి కదా. మరి అర్జునుడికి కాదు, మనందరికీ కూడా ఏం కావాలి? తత్వదర్శినటువంటి వాడు, తత్వాన్ని దర్శించిన జ్ఞాని హాయిగా ఉన్నాడు, సుఖ దుఃఖాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, మానవమానం లేకుండా, అన్నిటికీ సాక్షి స్వరూపంలో ఉండి సచ్చిదానంద బ్రహ్మం ఆ ఆనందంలోనే ఉన్నాడు ఇప్పుడు. మరి నాకేంటి ప్రయోజనం, నేను ఎలాగా అని మనందరికీ డౌట్ ఉంటుంది. దానికోసమే శంకరాచార్య వారు లాస్ట్కి 2 లైన్లు మనందరి కోసం ఇచ్చారు. త్వమపి తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య శోకం మోహం చ హిత్వా శీతోష్ణాదీని నియత రూపాని ద్వంద్వాని వికారః అయం అసన్ ఏవ మరీచి జలవత్ మిథ్యా అవభాసతే ఇతి మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇతి అభిప్రాయః. త్వమపి తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య శోకం మోహం చ హిత్వా శీతోష్ణాదీని అనియత రూపాణి ద్వంద్వాని వికారః అయం అసన్ ఏవ మరీచి జలవత్ మిథ్యా అవభాసతే ఇతి మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇతి అభిప్రాయః. త్వమపి మీరు కూడా, ఎవరైతే గీతా భాష్యం వింటున్నారో మీరందరూ కూడా తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య, త్వమపి మీరు కూడా ఆశ్రయించండి. ఆశ్రిత్య అంటే ఆశ్రయించి. దేన్ని ఆశ్రయించాలి? తత్వదర్శినాం దృష్టి. దృష్టి అంటే ఇక్కడ జ్ఞానం, విజన్, వివేకం. ఎవరి యొక్క వివేకం? ఎవరికి ఉన్న జ్ఞానం, ఎవరికి ఉన్నటువంటి వివేకం? తత్వదర్శినాం. తత్వదర్శి అంటే ఎవరు? సత్యాన్ని సత్యముగా, మిథ్యని మిథ్యంగా దర్శించేటువంటి వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని, వాళ్ళు ఏదైతే విజన్ని కలిగి ఉన్నారో, సత్యం సత్యమే, మిథ్య మిథ్యనే, ఈ మిథ్యా జగత్ ఎప్పుడు కూడా సత్యాన్ని అఫెక్ట్ చేయలేదు, అంటలేదు అనేటువంటి ఈ జ్ఞానాన్ని ఎవరైతే తత్వదర్శులు కలిగి ఉన్నారో ఇది మీరు కూడా ఆశ్రయించండి, మీరు కూడా దీన్ని పొందండి. పొంది ఏం చేయాలి? దీని ఫలితం ఏంటి? రిజల్ట్ ఏంటి? జ్ఞానం పొందితే గీతలో సంసారానికి కారణం ఏంటి? శోకమోహౌ సంసార బీజభూతౌ. మనం స్టార్టింగ్ సంగతులు చూసాం. 2వ అధ్యాయం స్టార్ట్ అయిన తర్వాత 11వ శ్లోకం ముందు సంగతి ఇచ్చారు, సమ్మరీలో అక్కడ ఇచ్చారు. సంసార బీజభూతౌ శోకమోహౌ. శోకమోహాలు సంసారానికి కారణమైనాయి. ఇక్కడ సంసారం అంటే ఏంటి? శోకమోహం. దేనివల్ల వెళ్తుంది అదంతా? కేవలాత్ జ్ఞానాత్ ఏవ తయోః నివృత్తి. సర్వకర్మ సన్యాసపూర్వకాత్ జ్ఞానాత్ అన్యతః తయోః నివృత్తి. అంటే కేవలం ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే ఈ సంసారం, ఈ శోకమోహ రూప సంసారం యొక్క నివృత్తి అంటే తొలగిపోవడం అనేది జరుగుతుంది అన్నారు కదా అప్పుడు. అందుకే ఇక్కడ ఈ జ్ఞానం, కేవలాత్ జ్ఞానం అంటే ఏంటి? కేవల జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మ సత్యం, జగత్మిథ్య అనే జ్ఞానం. ఈ జ్ఞానం కలిగినప్పుడు రిజల్ట్ ఏం రావాలి? శోకమోహ యొక్క రూప
సంసారము తొలగిపోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, శోకం మోహం చ హిత్వా, ఈ శోకమోహ రూప సంసారాన్ని త్యజించాలి. హిత్వా అంటే కట్ చేసేసేయాలి, పడేయడం, వదిలేయడం. ఈ శోకమోహాల నుంచి నువ్వు విడిపడతావు. ఎప్పుడు జ్ఞానుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానులు ఏ జ్ఞానాన్ని పొంది వాళ్ళు దుఃఖపడకుండా నిరంతరము ఆనందంలో ఉన్నారో ఆ జ్ఞానాన్ని పొందడం వల్ల నీవు కూడా శోకమోహరూప సంసారం నుంచి విడిపడగలుగుతావు. విడిపడి ఎలా విడిపడతాం, ఎలా వివేకం ఎలా ఉంటుంది? విడిపడాలి కరెక్టే, కానీ ఎలా ఉంటుంది ఆ శోకమోహరూప సంసారము? ఆ వివేకం ఎలా చేయాలి అంటే దానికి చెప్తున్నారు. ఆ వివేకం ఎలా ఉండాలంటే శీతం ఉష్ణం, శీతోష్ణాదీని అంటే శీతం ఉష్ణం సుఖం దుఃఖం మానం అవమానం, ఈ సమస్త జగత్తు కార్యకారణ ప్రపంచము ఎలా ఉందంటే నియత రూపం అనియత రూపం. ఇంతకుముందు చూసాం. శీతము ఉష్ణము చలికాలంలో చలి అనేటువంటిది మనకు దుఃఖాన్ని ఇస్తుంది, ఉష్ణం అనేది సుఖాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో చలి అనేది సుఖాన్ని ఇస్తుంది, ఉష్ణం అనేది దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి వీటి యొక్క స్వభావం నియతంగా ఉందా, కాన్స్టెంట్గా ఉందా లేదా? చేంజ్ అవుతుంది. ఒకప్పుడు సుఖం అనిపించిన చలి ఏసీ ఇప్పుడు దుఃఖం అనిపిస్తుంది, ఒకప్పుడు దుఃఖం అనిపించిన హీటర్ ఇప్పుడు సుఖం అనిపిస్తుంది. అంటే ఇవి అనియత రూపాలు, మార్పు చెందేటువంటి రూపాలు. రూపం అంటే స్వభావం. శీతోష్ణాలు శీతోష్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు మారుతున్నటువంటివి. కానీ సుఖం ఎప్పుడు సుఖమే, దుఃఖం ఎప్పుడు దుఃఖమే, మానం ఎప్పుడు మానమే, అవమానం ఎప్పుడు అవమానమే. కాబట్టి ఇవేంటి? నియత రూపాలు, నియత స్వభావం. ఇవన్నీ కూడా సుఖ దుఃఖ శీతోష్ణాలు నియత స్వభావాలు, అనియత స్వభావాలు. ఇవన్నీ ద్వంద్వాలు కూడా నియత అనియత రూపాలు, స్వభావాలు. కాబట్టి అవి వికారాలు, ప్రోడక్ట్స్. అవి ఒకదాని నుంచి వచ్చాయి, ఒక కారణం నుంచి వచ్చాయి. ఒక మంచి పని చేసినప్పుడు సన్మానం జరిగింది, ఒక చెడు పని చేసినప్పుడు అవమానం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? మారుతున్నాయి. కాబట్టి కార్యాలు, ఈ కార్యాలన్నీ కూడా అయం కార్య వికార అసన్నేవా, ఇవన్నీ కూడా మిథ్యా. ఈ శీతోష్ణ సుఖ దుఃఖాది అనుభవం అయితే ఉందో నాకు నా జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నాను, జీవితం అంటే ఏంటి? అనుభవించడం. ఇంద్రియ విషయాలు తాదాత్మ్యమైనప్పుడు మనకు కలిగేటువంటి అనుభవం అవుతుందో అదే జీవితం. కాబట్టి అదంతా కూడా ఏంటి? అసతేవా. అసత్ అంటే మిథ్యా. ఏ విధంగా మిథ్యా? అవి మరీ జలవత్, ఎండమావులు ఏ విధంగా అనేది అక్కడ ఇసుక కనిపిస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇసుక ఉంది, దూరం చూస్తే మట్టి నీరు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ జగత్తు కూడా మిథ్య అయిపోయింది అని, మిథ్య అవవాసం, మిథ్యలాగా కనిపిస్తుంది ఇది అని దీన్ని మనసి వినిశ్చిత్య, దీని మనసులో స్ట్రాంగ్గా మన బుద్ధిలో, మనసు అంటే ఇక్కడ మైండ్లో అంటే బుద్ధి, దీని మైండ్ ద్వారా విచారణ చేసి దీని బుద్ధిలో స్ట్రాంగ్గా దీన్ని మనము దీన్ని మనం అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నాము, నిశ్చిత్య అంటే నిశ్చయించుకొని, క్లియర్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనసి నిశ్చిత్య. మనహ అంటే ఏంటంటే తత్వబోధలు వస్తుంది ఆలోచనాత్మక రూపం. మనసు అంటే ఆలోచించేటువంటిది, బుద్ధి అంటే ఏంటి? నిశ్చయించేటువంటిది. ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు. మనసు సంశయంలోకి డౌట్స్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి? దూరంలో ఒక జంతువుని చూసి అది ఆవా ఎద్దా అంటే మొగనా ఆడనా అని సందేహంలో పడిపోయాం. ఈ కారణం ఏంది? అమ్మాయిలు కూడా మొత్తం ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేస్తారు కదా రోడ్ల పైన. దూరం నుంచి చూస్తున్నప్పుడు అబ్బాయా అమ్మాయా అని డౌట్ వస్తుంది. మనసులో డౌట్ ఎక్కడ వస్తుంది? సందేహం మనసులో వస్తుంది. అక్కడ ఉన్నది జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంది, అమ్మాయా అబ్బాయా ఈ డౌట్. కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు క్లారిటీ కనిపించినప్పుడు, లేదా జుట్టు కానీ చేతులకు ఉన్నటువంటి బ్యాంగిల్స్ కానీ ఇవి మనకు కొంచెం దూరం నుంచి కనిపిస్తే అప్పుడు ఏమంటామంటే ఇవి అమ్మాయి అని డిసైడ్ అయిపోతాం. సో అమ్మాయి అని డిసైడ్ అయినాం కదా, అది ఎక్కడైతుందంటే బుద్ధి ద్వారా డిసిజన్ అని తీసుకోబడుతుంది. కాబట్టి ఇక్కడ మనసు ద్వారా వివేకం చేయండి, ఆలోచించండి. ఏంటి ఈ డౌట్స్ అన్నిటి కూడా మనం మనసు ద్వారా మనం బాగా ఆలోచించి ఈ బుద్ధి ద్వారా డిసిజన్ తినండి. ఏంటంటే సమస్త జగత్తు కూడా మిథ్య, ఇది నియత అనియత స్వభావం కలిగినటువంటి జగత్తు. కాబట్టి ఈ జగత్తు మరీచ జలవత్,
ఈ ఎండమావులు లాంటిది. ఇది సత్యమైనటువంటి నన్ను తడపలేదు, నన్ను అంటలేదు. నాకు ఎటువంటి సుఖ దుఃఖాలని క్రియేట్ చేసేటువంటి శక్తి దీనికి జగత్తుకి లేదు. ఎందుకంటే జగత్తు మిథ్య, నేను సత్యం. సత్యాన్ని మిథ్య ఎప్పుడు కూడా తడపలేదు, అంటే అంటలేదు అనేటువంటి జ్ఞానాన్ని గ్రహించి తితిక్షస్వ. ఈ జ్ఞానం ద్వారా తితిక్ష పొందాలి. జ్ఞానం లేకుండా తితిక్ష అంటే స్వామీజీ ఎలా? మొన్న ఒక ఆమె క్వశ్చన్ అడుగుతుంది పాపం, క్లాసులు విన్న తర్వాత. మంచి క్వశ్చన్. స్వామీజీ మీరు క్లాస్ చెప్పినంతసేపు చాలా బాగుంది, కరెక్టే, ఇదంతా మిథ్య అని తెలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం కొంచెం వ్యవహారంలో మనకు కొన్ని సమస్యలు వస్తాయో అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నామని. వాస్తవం. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? క్లాస్లో ఉన్నంతసేపు 2 గంటలు మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నామా? చాలా సంతోషం. శత్రువుని కూడా క్షమిస్తున్నామా? క్లాస్లో ఉన్నంతసేపు, గురువు ముందర ఉన్నంతసేపు చాలా సంతోషం. క్లాస్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళకి ఏదైనా జరిగితే క్షమించేసేయాలి అని, ఇది మిథ్య అని మనం గ్రహించగలుగుతున్నామా? వేరే వాళ్ళ విషయంలో ఇద్దరు వేరే వాళ్ళకి జరిగినప్పుడు గ్రహిస్తున్నాం, సంతోషం. అది ఎప్పుడైతే మన విషయంలోకి వచ్చిందో అప్పుడు కొంచెం కష్టమవుతుంది. అయినా కూడా ప్రతిసారి మన మనసుకి మనం వినిశ్చిత్య అన్నారు ఇక్కడ. మనసు వినిశ్చిత్య, మనసుకి పదే పదే చెప్పి ఈ జగత్తు మొత్తం మిథ్య, ఈ మానవ అవమానం అన్నీ కూడా మిథ్య అనేటువంటి ఈ క్లారిటీని దృఢంగా, నిశ్చిత అంటే చాలా దృఢంగా మనసులో చేయాలి. అప్పుడు చేసినప్పుడే మనకు ఈ తితిక్ష, ఈ జగత్తు మనల్ని ఎటువంటి ఎఫెక్ట్ కూడా చేయలేదని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో నా వాళ్ళు కాని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవదత్త కొడుకుని, మా ఇంటి ముందర సోమదత్త, యజ్ఞదత్త ఉన్నారు. యజ్ఞదత్తకి కొడుక్కి, సోమదత్త కొడుక్కి ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళ విషయంలో నేను ఆబ్జెక్టివ్గా ఉండి ఈ చిన్న విషయం ఏంది, సత్యము అసత్యము, మిథ్య సత్యం అన్నీ కూడా వివేకం చేయగలుగుతున్నాను. కానీ మన విషయం ఎందుకు చేయట్లేదంటే వేరే వాళ్ళని ఎక్కువ మన మైండ్ లోపల పెట్టుకోలేదు. వాళ్ళని వాళ్ళు బయటలాగా ఉంచాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి కొడుకు, భార్య, భర్త, బంధాలు ఎత్తున్నాయో వీటన్నిటిని కూడా మనదే అనుకున్నాం. మన ఇల్లు మనది అనుకున్నాం. మనదని మన మైండ్లో ఫిక్స్ ఎక్కువ చేశాం కాబట్టి ఎక్కువ మనకు వీళ్ళ గురించి ఆలోచన కలుగుతుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. కానీ బయట వాళ్ళ గురించి వస్తుందా? సోమదత్త పిల్లల గురించి వస్తుందా? యజ్ఞదత్త పిల్లల గురించి రాదు. కాబట్టి వాళ్ళ గురించి మనం తొందరగా ఆబ్జెక్టిఫై చేసి, ఆబ్జెక్టివ్గా మనం ఆలోచించి వాళ్ళ గురించి మనము ఈ ప్రాబ్లమ్ని, సత్యం ఏంటి అసత్యం ఏంటి అని మనం చూసి దాన్ని చెప్పగలుగుతున్నాం. కానీ మన దాంట్లో చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఎక్కువగా మన దాన్ని క్రియేట్ చేసుకున్నాం, బంధాన్ని పెట్టుకున్నాం. కాబట్టి దీని నుంచి రావాలంటే నిశ్చిత్య, మనసులో బాగా ప్రాక్టీస్ చేసి విని అంటే వినడం అంటే అప్లై చేయాలి, జీవితంలో అప్లై చేసుకుంటూ పోవాలి. ఎప్పుడెప్పుడు సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్ మనం మనసులో చూడాలి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నా కానీ, కూర్చున్నప్పుడు మెడిటేషన్లో కానీ కూర్చున్నప్పుడు చూసి, ఓకే ఇది మిథ్యా భర్తకి జ్వరం వచ్చింది కాబట్టి, కానీ భర్త అనేది నామరూపమైనటువంటి భర్తకి జ్వరం వచ్చింది, కానీ భర్త మాత్రం సత్యం, ఏ రూపంలో? ఆత్మరూపంలో. ఇవన్నిటిని కూడా మనం గ్రహించినప్పుడు మెల్లిమెల్లిగా దీని నుంచి బయటకు రాగలుగుతాం. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోతారు. భర్త వెళ్ళిపోతారు, భార్య వెళ్ళిపోతుంది, కూతురు కొడుకు ఎవరు ముందు వెళ్తారు, ఎవరు తర్వాత వెళ్తారో తెలియదు. కానీ వెళ్ళడం మాత్రం సత్యం, వాస్తవం. వెళ్ళడం మాత్రం డెఫినెట్. ఇది నియత రూపం. సుఖ దుఃఖాలు ఏదైతే నియత రూపమో, జన్మ మరణాలు కూడా నియత రూపమే. కాబట్టి వెళ్ళిపోవడం మాత్రం కంపల్సరీ. కాబట్టి అప్పుడు కూడా మనం ఉండాలని అనుకుంటాం, మన వాళ్ళు పోవద్దు అనుకుంటాం. కాబట్టి ఒక్కసారి మనం విచారణ చేసుకుంటూ దీన్ని మన జీవితంలో అప్లై చేస్తుంటే దీని నుంచి మెల్లిమెల్లిగా మనం బయటకు రావడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ వివేకం ద్వారా దీన్ని తితిక్షగలగని అంటున్నారు. ఏంటంటే ఈ గుణాలు, తితిక్ష అనేటువంటి గుణం మంచి గుణం. ఈ గుణం ఎప్పుడు రావాలంటే నేను ఇంట్లోనే కూర్చొని ఫస్ట్ గుణాలు మంచి నేర్చుకున్న తర్వాత శాస్త్రం వింటానంటే కాదు. శాస్త్రం వింటూనే గుణాలు కూడా వస్తుంటాయి. రెండు ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. మంచి గుణాలు రావాలంటే శాస్త్రం వినాలి, శాస్త్రం వినాలంటే మంచి గుణాలు కావాలి. ఇవి రెండు కూడా ఒకదానిపైన కూడా ఆధారపడి ఉంది. కాబట్టి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సో రేపు మనం నెక్స్ట్ క్లాస్లో 17th శ్లోకాన్ని మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆశ్రమంలో 3 రోజులు కాబట్టి అవి ప్రిపరేషను దానికి బిజీ ఉంటాం. కాబట్టి 17th 18th మ్యాక్సిమం ఒక వీలైతే 19th వరకు అన్నా ఈ ప్రోగ్రామ్ కంటే ముందు కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.